90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో అండి. సో అంటే మీ అందరూ గుర్తుపెట్టుకోండి, లైఫ్లో మీరు కష్టపడుతున్నారా అంటే చాలామంది దగ్గరికి వచ్చే వాళ్ళు ఎలా ఉంటారంటే, సార్ మేము అప్పులు అయిపోయాము అంటే రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసాము. ఈరోజు ఎలా ఉందంటే గవర్నమెంట్ టీచర్స్ కానీ ఈవెన్ మంచి మంచి ఎంప్లాయీస్ కూడా రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేస్తున్నారండి. నేను మీ అందరికీ చెప్తున్నానండి, చాలా జాగ్రత్తగా డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ వారన్ బఫెట్ ఒక మాట అంటే, డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. అన్ని గుడ్లు ఒకే బాస్కెట్లో పెట్టకూడదు. మీ డబ్బు అంతా కూడా ఒకే దగ్గర ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. వెల్దీ పీపుల్ వాళ్ళ డబ్బుని డైవర్సిఫై చేస్తారు, ఎప్పుడు ఒక దగ్గరే పెట్టుబడి పెట్టరు. సో మల్టిపుల్ బాస్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు రిచ్ కాదు, వెల్దీ పీపుల్ అవుతారు. సో అండ్ ఇంకోటి, మీరు ఎప్పుడైనా నష్టపోతే లైఫ్లో మేము నష్టపోయాం అనుకుంటే, మీరు ఇంతకుముందు వీడియోలో నేను డొనాల్డ్ ట్రంప్ చెప్పాను, ఈ వీడియోలో తేనెటీగ గురించి చెప్తాను. తేనెటీగని గుర్తించుకోండి. తేనెటీగ ఏంటి? తేనెటీగ అన్ని తేనెటీగలు చాలా కష్టపడి అక్కడ పెడతాయండి. ఎవరు వచ్చి తేనె తీసేస్తారు. తేనె తీసుకెళ్ళిపోయినది మాత్రం అవి డిసప్పాయింట్ అవ్వ, మళ్ళీ తిరిగి తేనె పెడతాయి. సో అంటే లైఫ్లో కూడా మీరు డబ్బును కోల్పోతే డొనాల్డ్ ట్రంప్ని గుర్తించుకోండి, లేదా తేనెటీగని గుర్తించుకోండి. అంటే తేనెటీగలే మొత్తం అంత కష్టపడి వస్తే ఎవరు వచ్చి తేనె పట్టుకెళ్ళిపోతారు మొత్తం, కానీ మళ్ళీ తిరిగి అవి తేనె పెడతాయి. అవి ఏమనుకుంటాయంటే, నువ్వు తేనెని పట్టుకెళ్ళిపోయావు కానీ మా టాలెంట్ పట్టుకెళ్ళలేదు అనుకుని మళ్ళీ ఆ టాలెంట్ మీద మళ్ళీ కొత్తగా తేనె బిల్ చేస్తాను. మీరు కూడా గుర్తుపెట్టుకుని, లైఫ్లో మీరు నష్టపోతే పోయింది నష్టం, కానీ మీ టాలెంట్ కాదు. సో మీరు మళ్ళీ గుర్తుపెట్టుకుని, టాలెంట్తో తిరిగి చక్రవడ్డీ బారువడ్డీ సహా లాగొచ్చు. అయితే మీ అందరూ కూడా ఎప్పుడైనా నష్టపోతే నేను ఒక పవర్ఫుల్ టెక్నిక్ చెప్తాను. మీ అందరూ కూడా కింద కామెంట్ బాక్స్లో దీన్ని టైప్ చేయండి. మీ హార్ట్ మీద చేపెట్టుకొని, ఐఎమ్ ఏ బిగ్గర్ దాన్ మై ప్రాబ్లమ్స్, ఐఎమ్ ఏ బిగ్గర్ దాన్ మై ప్రాబ్లమ్స్ అని 3 సార్లు చెప్పుకోవడం వల్ల, మీరు ఇలా చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా వెళ్ళిపోతుంది. మీ అందరూ కూడా కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐఎమ్ ఏ బిగ్గర్ దాన్ మై ప్రాబ్లమ్స్ అని అనుకుంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే లగ్జరీ లైఫ్ని అట్రాక్ట్ చేస్తాం. దాని తర్వాత మీరు అనుకోండి, ఐ హ్యావ్ ఎ లగ్జరియస్ అండ్ అబండెంట్ లైఫ్ అని ఎప్పుడైతే అనుకుంటామో, సో సింపుల్, అక్కడ ఏం చేసాం, ఐఎమ్ ఏ బిగ్గర్ దాన్ మై ప్రాబ్లమ్స్ అని సబ్ కాన్షియస్ మైండ్కి చెప్తున్నారు. ఇక్కడ కూడా చేయండి, ఐ హ్యావ్ అని చెప్పుకోవాలి. మీ అందరూ కూడా ఐ వాంట్ అని చెప్పకూడదండి. చాలా మంది ఏమంటారంటే ఐ వాంట్ దిస్ అంటారు అనమాట. ఐ వాంట్ దిస్ అని కాదు. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, యూ హ్యావ్ టు సే 2 టైప్స్, ఎదర్ ఐ ఆమ్ ఆర్ ఐ హ్యావ్ ఎ లగ్జరియస్ అండ్ అబండెంట్ లైఫ్. కింద కామెంట్ బాక్స్లో మాత్రం మీ అందరూ ఐఎమ్ ఎ బిగ్గర్ దాన్ మై ప్రాబ్లమ్స్ అని టైప్ చేయండి. సో ఎందుకంటే సమస్య కన్నా ఎప్పుడు కూడా మనం పెద్దగా ఉంటేనే మనం గెలుస్తాం. చిన్నప్పుడు మన స్టోరీ చదువుకున్నామండి, అందరూ పారిపోతుంటుంటారు. అందరూ పారిపోతుంటుంటే శ్రీకృష్ణుడు అడుగుతాను, ఎందుకు పారిపోతానంటే, పెద్ద రాక్షసుడు వచ్చాడు కృష్ణ, అందుకే మాకు భయం వేస్తుందంటే, చూడమ్మా మీరు భయపడుతున్నారు కాబట్టి అతను భయపెడుతున్నాడు, మళ్ళీ వెనక్కి వెళ్దాం పదండి, ఎందుకంటే పెద్దోడు కాబట్టి ఎక్కడ రాయి మిస్ అవ్వదు, ఖచ్చితంగా తగులుతుంది అనేసి బలరాముడిని వెంట పట్టుకుని వెళ్తాడు శ్రీకృష్ణుడు. అంటే అక్కడ అందరూ చూసి ప్రాబ్లం చూసి భయపడి పారిపోయారు. శ్రీకృష్ణుడు మాత్రం డిఫరెంట్గా ఆలోచించాడు అనమాట. సో డిఫరెంట్గా ఆలోచించి పదని అందరం కలిసి వెళ్దాం, మనం పెద్దోడు కాబట్టి అందరూ రాలేసి కొడితే ఎక్కడ మిస్ అవ్వదు, ఖచ్చితంగా టార్గెట్ తగులుతుందని. అంటే ఆలోచన విధానం మారిపోతే చాలండి, జీవన విధానం మారిపోతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఆలోచన విధానం మారితే జీవన విధానం మారిపోతుంది. సో అందుకని లేకపోతే ఇలా చెప్పుకోకపోతే ఇలా పెయిన్ వస్తుంది. దీన్ని ఫైనాన్షియల్ పెయిన్, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా పెయిన్ గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 పెయిన్ చెప్తాను, ఏంటో తెలుసా? ఒక మనిషి చనిపోయినప్పుడు, యాజ్ ఎ సైకాలజిస్ట్గా చెప్తాను, ఒక మనిషి చనిపోయినప్పుడు వచ్చే పెయిన్ నెంబర్ 1. రెండోది ఏంటంటే ఫైనాన్షియల్ పెయిన్. మూడోది ఏంటంటే జాబ్ కానీ తన కెరీర్ని కోల్పోయినప్పుడు వచ్చే పెయిన్ అండి. సో అంటే ప్రపంచంలో టాప్ 3 పెయిన్స్ ఇవే. ఒకటి మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చనిపోతే అది ఆ పెయిన్ మరి చెప్పలేం, అది నెంబర్ 1 పెయిన్. రెండోది ఏంటంటే ఫైనాన్షియల్ పెయిన్ అండి. మూడోది కెరియర్ పెయిన్. 4వ పెయిన్ ఇంకోటి ఉందంటే లైఫ్ పార్ట్నర్ డైవర్స్ అయినప్పుడు వచ్చే పెయిన్ అనమాట. ఇలా 4 పెయిన్. సో ఫస్ట్ అంటే మనం ఏం చేయలేం, ఏదైనా అయిపోతే, కానీ రెండోది మాత్రం మీ చేతుల్లోనే ఉంది. జాగ్రత్తగా వినండి అందరూ కూడా. కానీ చాలామంది ఏమనుకుంటారంటే, అయిపోయింది, ఒక దెబ్బ తగలగానే అయిపోయిందండి, కామ్ అయిపోతారు అనమాట, ఇంకా మొత్తం కాన్ఫిడెన్స్ అంతా పోతుంది. సో నేను అందుకే చెప్తున్నానండి, దెబ్బ తగిలినంత మాత్రాన మీరు టాలెంట్, ఓన్లీ డబ్బు అయిపోయింది, టాలెంట్ పోలే, ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక అతను ఒక మాట అన్నాడండి, నువ్వు 0 అయిపోవా బాధపడకు, నువ్వు ఎక్స్పీరియన్స్ ఉంది, నీ డబ్బు 0 అయింది కానీ ఎక్స్పీరియన్స్ 0 అవ్వలే. సో ఎక్స్పీరియన్స్తో, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అనేది చాలా గొప్పది. ఎందుకంటే ఒక్కోసారి ఇంత జ్ఞానం కన్నా, పెద్ద జ్ఞానం కన్నా చిన్న అనుభవం చాలా గొప్పదండి. అందుకే అనుభవవంతులు చాలా సింపుల్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలరు. సో అయితే నెక్స్ట్ ఏంటంటే
హౌ టు టర్న్ బ్లాక్స్ ఇంటూ అబండెన్స్. చాలా మందికి ఫైనాన్షియల్ బ్లాక్స్ ఉంటాయి. ఈ ఫైనాన్షియల్ బ్లాక్స్ ఉంటే మైండ్ బ్లాక్స్ వచ్చేస్తాయి. సో మీరు ఈ బ్లాక్స్ని అబండెన్స్గా ఎలా కన్వర్ట్ చేయాలంటే అఫర్మేషన్స్ చేయాలి. అఫర్మేషన్స్ చేయడం వల్ల అంటే బ్రెయిన్ రీప్రోగ్రామింగ్ అవుతుందండి. అండ్ దాని తర్వాత గ్రాటిట్యూడ్. ఈ రెండు ఎవరైతే చేస్తారో వాళ్ళ లైఫ్ అద్భుతంగా ఉండదండి. అంటే ఎలాగనంటే ఆల్మోస్ట్ స్కేర్ సిటీ టు సక్సెస్కి వచ్చేస్తారు. స్కేర్ సిటీ టు సక్సెస్. నేను ఈ 10 days క్లాసెస్లో మీ చేత అఫర్మేషన్స్ చేయిస్తాను, మీ చేత గ్రాటిట్యూడ్ ఇలా ప్రాక్టీస్ చేయి. ఎలాంటివి ఇస్తానో తెలుసా అండి, నేను ఆల్మోస్ట్ ఈ అఫర్మేషన్స్ మీద 8 నెలలు కూర్చున్నాను. 8 నెలలు ఎలా అంటే ఇలా ఇస్తే అలా రిజల్ట్ వచ్చేయాలని. అలాంటివి నేను తయారు చేసిందంటే వరల్డ్స్ బెస్ట్ అఫర్మేషన్స్ ఫర్ సక్సెస్. నేను మళ్ళీ చెప్తున్నా, నా 10 days క్లాసెస్లో నేను మీకు ఇచ్చేది వరల్డ్స్ బెస్ట్ అఫర్మేషన్స్ ఫర్ సక్సెస్. సక్సెస్ కూడా ఒక ఏరియాలో కాదు, 4 areas. హెల్త్, రిలేషన్షిప్, కెరియర్, మనీ, 4 areas సక్సెస్ వచ్చేలా నేను చేస్తాను. అలా అయితే రీసెర్చ్ ఏం చెప్తుందంటే హౌ డస్ గ్రాటిట్యూడ్ చేంజ్ ద బ్రెయిన్. కృతజ్ఞత చెప్పడం వల్ల బ్రెయిన్ని మీరు ఎలాగ రీప్రోగ్రామింగ్ చేయొచ్చు అంటే సింపుల్. బ్రెయిన్లో హ్యాపీ హార్మోన్స్, హ్యాపీ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. దీన్నే డోస్ అంటారు. డోపమైన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్, ఎండార్ఫిన్. సో ఎవరైతే కృతజ్ఞత చెప్తూ ఉంటుంటారో చాలా మంది అనుకుంటారు కృతజ్ఞత చెప్తే ఏముందని చెప్పేసి. రీసెర్చ్ ఏం చెప్తుందంటే డాక్టర్ సారా మెకైష్, ఈజ్ హార్వర్డ్ యూనివర్సిటీ న్యూరో సైన్స్ ప్రొఫెసర్. సో పేరు కూడా చెప్తుంది, డాక్టర్ సారా మెకైష్, ఈజ్ హార్వర్డ్ యూనివర్సిటీ న్యూరో సైన్స్ ప్రొఫెసర్. కొంతమందిని తీసుకుని కొన్ని గ్రూపుల కింద డివైడ్ చేసి వీళ్ళకి కృతజ్ఞత చెప్పమని చెప్పారు, వీళ్ళకి కంప్లైంట్స్ ఇవ్వమని చెప్పారు. కరెక్ట్గా 2 వారాల తర్వాత అంటే 14 రోజుల్లో వీళ్ళని తీసుకుని మళ్ళీ బ్రెయిన్ స్కాన్ చేశారండి. మన హార్ట్కి ఈసీజీ అలాగో బ్రెయిన్కి ఈఈజీ, ఎలక్ట్రోఎన్సెఫాలోగ్రామ్ స్టడీ చేస్తే ఎవరైతే ఒక బ్యాచ్ కృతజ్ఞత చెప్పారో వాళ్ళ బ్రెయిన్లో డోపమైన్ కెమికల్స్ అంటే డోస్ కెమికల్స్ రిలీజ్ అయ్యాయి. ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళ స్ట్రెస్ హార్మోన్స్ పెరిగిపోయాయి. వీళ్ళలో హ్యాపీ హార్మోన్స్ పెరిగాయి, వీళ్ళలో స్ట్రెస్ హార్మోన్స్ పెరిగాయండి. సో చూడండి, హార్వర్డ్ యూనివర్సిటీ న్యూరో సైన్స్ ప్రొఫెసర్స్ రీసెర్చ్ చేసిన టాపిక్. అయితే నేను మీలో హ్యాపీ కెమికల్స్ రిలీజ్ అవ్వాలంటే ఏం చేయాలి? మనీ మెడిటేషన్ చేయాలి. సో నేను ఈ 10 days క్లాసెస్లో మనీ మెడిటేషన్, ఎందుకంటే నేను చాలాసార్లు చెప్తానండి, జీవితంలో గింజి లేకపోయినా బెంజ్ గురించి ఆలోచించాలి, రేంజ్ లేకపోయినా రేంజ్ రోవర్ గురించి ఆలోచించాలి, బియ్యం లేకపోయినా BMW గురించి ఆలోచించాలి. సో అంటే ఇంట్లో మనీ లేకపోయినా గని గురించి ఆలోచించాలి. ఇలా ఆలోచిస్తేనే ఈ మనీ మెడిటేషన్ తీసుకెళ్ళి మీరు ల్యాక్ నుంచి అబండెన్స్లోకి తీసుకెళ్తాను. అండ్ ఇలా తీసుకెళ్ళాలి అంటే ఒక టెక్నిక్ ఉంది. ఒక టెక్నిక్ చెప్తాను, జాగ్రత్త ఉండండి. సేవర్స్ మీరు ఫాలో అవ్వాలి. నేను చేసే 10 days క్లాసెస్ ఏంటంటే సేవర్స్ అంటే ఎస్ ఫర్ టాప్ మిలియనర్స్ బిలియనర్స్ ఒక పుస్తకం ఉందండి. ఆ పుస్తకం ఆల్మోస్ట్ మోర్ దెన్ 136 కంట్రీస్లో బుక్ సేల్ అయింది. ఆ పుస్తకంలో డీన్ గ్రాడ్యుయేషన్ ఒక అతను రాశాడు. ఆ పుస్తకంలో ఏమున్నాడంటే మీ అందరూ ఒక తెల్లారులాగా ఫాలో అవ్వాలి. ఎస్ ఫర్ సైలెన్స్. నేను 10 days క్లాసెస్లో చేయించేది ఇదే, ఎస్ ఫర్ సైలెన్స్. సైలెన్స్లోకి వెళ్ళి అఫర్మేషన్స్ చేయాలి. దాని తర్వాత విజులేషన్ చేయాలి. అఫర్మేషన్ తర్వాత విజులేషన్ చేయాలి. ఆ విజులేషన్ చేసినప్పుడు కూడా ఎంతూజియాస్టిక్గా ఫీల్ అవ్వాలన్నమాట. కొంతమంది విజులేషన్ చేస్తారు, డల్గా చేస్తారు, వాళ్ళు ఉత్సాహం ఉండదు. సో అంటే టైర్లో గాలి లేకపోతే ఎలా అయితే స్పీడ్గా వెళ్దో, ఉత్సాహం లేని జీవితం కూడా ముందుకు వెళ్దండి. అంటే ఇక్కడ టైర్లో గాలి, జీవితంలో ఉత్సాహం. దాని తర్వాత రీడింగ్. ఆ అఫర్మేషన్స్ కూడా ఎలా చదవాలనేది ఒక ఎనర్జీతో చదవాలి. నేను చెప్పాను కైనిషియాలజీ అని చెప్పేసి, అది మీకు నేను నేర్పిస్తాను. ఆ రీడింగ్ అనే టెక్నిక్స్ తెలుసుకుంటే చాలా అద్భుతం. అండ్ స్క్రిప్టింగ్, ఇది చాలా రిచ్ పీపుల్ ఇన్ ద వరల్డ్ చేసే మిలియనర్స్, బిలియనర్స్, మల్టీ మిలియనర్స్ చేసే పని ఏంటంటే సేవర్స్. ఈ సేవర్స్ నేను 10 days క్లాసెస్లో వాళ్ళ చేత రోజు రెగ్యులర్గా చేయిస్తాను. అందుకే హైయెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి. అలా రిజల్ట్స్ వచ్చిందే. సో రీసెంట్గా చూస్తే 5 lakhs, టోటల్ 5 lakhs 2 weeksలో, కేవలం 2 వారాల్లో 5 lakhs టోటల్ పేమెంట్ వచ్చింది. ఫస్ట్ 3 lakhs వచ్చింది, తర్వాత 2 lakhs వచ్చిందండి. బాబా ఫెంటాస్టిక్. 2 weeksలో 5 lakhs పేమెంట్ వచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. 2 years నుండి పెండింగ్ ఉన్న పేమెంట్ వచ్చినందుకు థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సార్. చూడండి, అందరూ కూడా క్లియర్ చెప్తున్నాను. 2 సంవత్సరాలు బట్టి రావాల్సిన పెండింగ్ ఉన్న అమౌంట్ కేవలం 2 వారాల్లో తీసుకొచ్చాను. ఫెంటాస్టిక్ అండి. ఒకసారి బ్యాక్ వెళ్ళండి సార్. చెప్తానంటే ఇది ఉంది చూసారా, జస్ట్ మనీ మెడిటేషన్ చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు సైలెంట్గా ఒక చోట కూర్చొని, అంటే రియాలిటీ ప్రాక్టికల్గా ఎలా వర్కౌట్ అవుతుంది అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ సార్ ఇది. అవునండి. ప్రతి ఒక్క అంటే టాప్ బిలియనియర్ పీపుల్ ఎవరైతే ఉంటారో అది చేసేటువంటి సీక్రెట్ ఇదే. జస్ట్ సైలెన్స్లోనే ఒక చోట మీరు కూర్చోండి, ఒక ఆలోచన అనుకోండి, ఒక అఫర్మేషన్ చేసుకోండి. అంటే నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేలోపు నాకు ఈ పని అవ్వాలి, లేదా నేను పూర్తిగా ఈ పనిని ఈ విధంగా చేస్తున్నాను క్వాలిటీ థాట్ తోటి అని చెప్పేసి మీరు అనుకోని అఫర్మేషన్ ఒకటి జస్ట్ దాన్ని విజువలైజ్ చేయండి ఒక చోట కూర్చొని. అంటే మనం జనరల్గా ఏదైనా బుక్ చదివేటప్పుడు లేదా ఇక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన బాడీలో ఒక విజువలైజేషన్ వస్తుంది. అంటే ఆ కమిట్మెంట్ వస్తుంది. ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలి అని అంటే ఒక చోట కూర్చుంటాము స్టార్ట్ అయ్యేటప్పుడు.
ఆఫీస్కి వెళ్ళాలి, అఫర్మేషను, విజువలైజేషను డైరెక్ట్ మన ఆఫీసే వచ్చేస్తుంది. అవును, తర్వాత ఎంతూసియాజం వస్తుంది, లేచి నుంచుని వెళ్ళిపోతాము. అనుకున్నాం కాబట్టి. తర్వాత ఆ రీడింగ్ అనేది మైండ్లో తిరుగుతూ ఉంటుంది, వెళ్ళేంత వరకు మైండ్ రీడింగ్ ఉంటూనే ఉంటుంది. స్క్రిప్టింగ్ అంటే ఇంకా అక్కడ యాక్షనే మనకి ఆ మైండ్లో స్క్రిప్టింగ్ అయిపోతూ ఉంటుంది. బేసిక్ సెన్స్ ఇది, అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా వర్కౌట్ అవుతుందని చెప్పడానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. అంటే మనం సైలెన్స్లో ఉంటే సైలెన్స్లోనే మనం ఎన్ని చేయగలుగుతాం యాక్షన్లో అనేది చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. వెరీ ఇంపార్టెంట్ ఇదండి. గ్రాడ్యుయేట్ అయిన అతను మిలియన్స్ మీద రీసెర్చ్ చేసి వదిలిన ఫార్ములా అండి. ఈ బుక్ 136 కంట్రీస్లో రెవల్యూషన్ క్రియేట్ చేసింది. నేను ఆ పుస్తకం చదివి ఈ సీక్రెట్ తెలుసుకున్నాను. ఫెంటాస్టిక్ అండ్ ప్రాక్టికల్గా ఇదే నిజం అండి. అవునండి, మన మైండ్లో ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన మైండ్ రీడింగ్ కూడా సైలెన్స్లో నుంచే యాక్షన్ చెప్తుంది మనకి. ఇక్కడ నుంచి ఇప్పుడు నేను గోవాలో ఉన్నానని ఇమాజిన్ చేసుకోవడం ఎంతసేపు, వెళ్ళాలి అనుకుంటే లేచి వెళ్ళిపోవటం ఇంకంతే. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఫాస్ట్గా ట్రావెల్ చేసేది రాకెట్ కాదు, థాట్. ఎస్, ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.